నటి పాకీజా మీకు గుర్తుందా? తన ఒరిజినల్ పేరు వాసుకి. మీరు తమిళలో చూశారు కదా. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు గారితో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. రే జగ్గీరా, రే పినాయిలీరా అంటూ గుర్తొచ్చింది కదా మీకు. చిరంజీవి గారి సినిమాల్లో ఇలా చాలామంది సినిమాల్లో నటించింది. ఈవిడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు నన్ను ఆదుకోవాలి, నా జీవితం బాగాలేదు, డబ్బులన్నీ అయిపోయాయి, నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నా దగ్గర తమిళనాడు ఆధార్ ఉంది, నాకు కనీసం పెన్షన్ వచ్చేలాగా చేయండి, ఏదో ఒక ఇంట్లో నాకు ఒక గృహాన్ని కల్పించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఎందుకు ఇలా జరిగింది అన్నది, ఎవరు ఇలా చేయించారు అన్నది పక్కన పెడితే, తమిళనాడులో ఉంటూ తమిళనాడు వ్యక్తి అయ్యుండి, తమిళనాడు ఆధార్ కార్డు అయ్యుండి మన ఆంధ్ర గవర్నమెంట్ నమ్మిందంటే మనమెంత తోపు. ఎస్, మన గవర్నమెంట్ ఎంత తోపు. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని పాయింట్అవుట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి చెప్పింది. ఇంతకుముందు ఒకసారి విజయవాడకు వచ్చినప్పుడు కూడా కలవాలని ప్రయత్నించింది, కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే కుదరదు, సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం కల్పించాలి అంటే ఈ వీడియో చాలామందికి షేర్ చేయాలి. ఆల్రెడీ బాగా రీచ్ అయింది. చూద్దాం, ఏమైనా ఆదుకుంటారేమో. ఆదుకుంటే మంచిదే. అది తమిళనాడు గవర్నమెంటే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది మనకంటే కూడా. మనం ఏదైనా చేయాలి, ఏదైనా పథకాలు ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు మనదే ఉండాలి. తను బ్రతకడం కూడా ఇక్కడ ఆంధ్రాలోనే బ్రతకాలి అని ఫిక్స్ అయితే కుదురుతుంది. ఆవిడ తమిళనాడులో ఉంటూ తంజావూరులో తమిళనాడు ఆధార్ కార్డు పెట్టుకొని మన దగ్గర పెన్షన్ తీసుకోవడం, ఇవన్నీ లీగల్గా కుదరదు. ఇదన్నమాట సంగతి. ప్లీజ్ సబ్స్క్రైబ్.